ధ్యానిస్తున్నామండి. కొరింథీయులకు రాసిన అతిశయించుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది అని పౌలు చెప్తున్న సంఘాన్ని పత్రిక రాస్తారు. కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘానికి అతిశయించుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చేది అన్నాడు. ఎందుకు అంటే ప్రభు దర్శనములకు కూర్చియు ప్రత్యక్షతలను కూర్చియు చెప్పుడును. ఈయన పత్రికలు ఎలా రాశారంటే ప్రభు దర్శనాలు ప్రత్యక్షతల ద్వారా రాశారంటే చూడండి, ఎంత ధన్యుడైన ఎంత గొప్పవాడో అపొస్తలుడు పౌలు. అది చూద్దాం, ఆ దర్శనాలు ఏంటి, ఆ యొక్క ప్రత్యక్షలు ఏంటో చూద్దాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 3-6. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు మార్గమున వస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు తన చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుడు వినెను. ప్రభువా, నీవెవడు అని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏది చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాడు. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడి, పౌలు నేల మీద నుండి లేచి కన్నులు ఏమియో తెరిచినను ఏమియో చూడలేకపోయింది. కనుక వాళ్ళని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించింది. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేమియో పుచ్చుకొనక ఉండెను. చూసారు దర్శనం, మొట్టమొదటి దర్శనం. పరలోకంలో ఆరోగ్యమైన ప్రభు పౌరులకు దర్శనం. ఎందుకంటే సంఘాన్ని నాశనం చేస్తున్నాడు. పౌలు గారు సంఘాన్ని యెహోవా భక్తుడు, యోధమాత పిచ్చాడు. ఆ మతం ఏంటి? ఆ మతానికి కాదు ఎక్కువ మతం వచ్చింది. యెహోవా దేవుడు ఎక్కువ దేవుడు వచ్చాడని చెప్పి సంఘాన్ని పాడు చేస్తూ మళ్ళా ఇక్కడ దమస్కులో ఉన్నారు, చదువుకి వెళ్ళారని చెప్పి వాళ్ళు కూడా బంధించి శిక్షలు వేయాలని ఆయన బయలుదేరాడు. ఆ సమయంలో ప్రభు దర్శనం చూద్దాం. ఇప్పుడు అక్కడ పడిపోయి 3 రోజులు ఆహారం లేక ఉపవాసం ఉన్నాడు. ఆ సమయంలో సేవకుడు వచ్చాడు. 17-18 అందులోనే 17-18 అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందాను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడాను. చూడండి, ఈ వాక్యం ఏం తెలుస్తుందంటే ఆయన ప్రభువును చూశాడని తెలుస్తుంది. ఇక్కడ అపొస్తలుడు పౌలు ఎప్పుడు చూశాడంటే ప్రభు శరీరధారణప్పుడుగా శిలువ మండపం సమాధి తిరిగి లేచి 40 రోజులు శిష్యులతో ఉండి వారి ఎదురుగుండా ఆరోహణమైన ప్రభువు మళ్ళా ఆయన కనపడ్డాడు. అది ఆయన భాగ్యం.
బాప్తిజం కూడా మొదలు జరిగింది. అది మనం ఇక్కడ చూస్తున్నాం. అది దర్శనము అనే దర్శనాల గురించి చెప్తున్నాను. ఆయన ప్రత్యక్షత గురించి చెప్తున్నాడు. ఆ సంఘానికి రాస్తున్నాడు. రెండో సంఘం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11-12 వచనాల్లో, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను. నేను మీకు సువార్త ప్రకటిస్తున్నాను కదా, పత్రిక రాస్తున్నాను కదా, ఇది మనుషుల ఆలోచన, మనుషుల మాటలు కాదయ్యా. మనుషుని వలన నా దాన్ని నేను పొందలేదు. ఏ మనుషుడు నా వల్ల చెప్పలేదు. సువార్త గురించి, ప్రభువు గురించి నాకు ఎవరో దానిని బోధించడం లేదు. నాకు ఎవరో బోధించలేదు. ట్రైనింగ్ అవ్వలేదు ఎక్కడ కూడా. కానీ యేసుక్రీస్తు బయలుపరిచిన వలననే అది నాకు లభించినది. చూడండి ఎంత స్పష్టంగా చెప్పుకుంటున్నాడు. ఎవరు అపోస్తలులకు నేర్చుకోలేదంట, ఎవరో మనుషులు బాగా మనుషులు నేను చెప్పలేదంట, మనుషులు ఎవరు నడిపించలేదంట. యేసుక్రీస్తు బోధించడం ద్వారా, యేసుక్రీస్తు బయలుపరచడం ద్వారానే నాకు తెలిసింది. యేసు ప్రభు ఆయన బోధించాడంట. అది ఆయన ప్రత్యేకత, ఆయన భాగ్యము. ఎంత భాగ్యము! ఏ నెలపై దొరుకుతుంది? అది దొరకదు. కనుక అందుకని ఈ ప్రత్యక్ష గురించి ఆయన చెప్తాడంటాడు. దర్శనాలు, ప్రత్యక్షతలు. తర్వాత రెండవ వచనంలో వెళ్దాం. క్రొత్త క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనుక్కోబడెను. అతడు శరీరముతో కొనుక్కోబడెను, నేను ఎరుగును. శరీరము లేక కొనుక్కోబడెను, నేను ఎరుగును. అది దేవునికే తెలియదు. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి, సజీవుడు ఉన్న వ్యక్తి పరదేశంలో కొనుక్కోబడ్డాడంట. అది పౌలు గారి దర్శనం. పౌలు గారి దర్శనం చెప్తున్నాడు అనమాట. పరదేశం వెళ్తారంటే రక్షణ పొంది, రక్షణ కాపాడుకుని వారు ప్రభుని నిద్రించిన వారు పరదేశం వెళ్తారంట. ప్రతివాడికి ఎవరు పరదేశం వెళ్ళే అవకాశమా లేదు. అటువంటి నేను పరదేశం వెళ్ళాను అంటాడు. ఇక పరదేశంలోనికి కొనుక్కోబడి వచనపు సంక్షేమగానే మాటలు వినను. ఆ మాటలు మనుషుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనుక్కోబడిన, శరీరం లేక కొనుక్కోబడిన నేను ఎరుగును. అది దేవుడికే తెలియదు. అది ఆ యొక్క దర్శనము, పరదేశ దర్శనము. ఆ పరదేశం ఎలాగే లేదో తెలియదు. శరీరం తెలియదు, లేక ఆ శరీరం లేకుండా వెళ్ళాడు. శరీరం లేకుండా ఆత్మ దర్శనం అన్నమాట. ఈయన ఆత్మ దర్శనం, పరదేశ దర్శనం చూపించాడు యేసుప్రభు అని సంఘాన్ని చెప్తాడండి. కొరింథీ సంఘాన్ని పరదేశంలో చూసి వచ్చాను నేను. అక్కడ సంఘంలో చెప్పొద్దన్నారు. అక్కడ ఎవరు ఏ మనుషుడు పలకని మాటలు అక్కడ విన్నాను అని ఆయన తెలియజేస్తున్నాడు సంఘానికి. చూద్దాం లోకసువార్త పరదేశం చూద్దాం. లోకసువార్త 23:43 మూడు చోట్ల ఉందండి. బైబుల్ అంతా కొత్త నిబంధన అంతటిలో పరదేశాన్ని, పాత నిబంధన పరదేశం లేదండి. కొత్త నిబంధన 3 చోట్ల ఉందండి పరదేశాన్ని. యేసు ప్రభు తెలియజేయడం ద్వారా తెలిసిందండి. లోకసువార్త 23:4 శిలువ మీద అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దొంగ, ఇద్దరు దొంగలు శిలువలో, ప్రభు శిలువేశారు. ఇరు ప్రక్కన ఇద్దరు శిలువేయబడ్డారు. ఒక దొంగ దూషిస్తున్నాడు, ఒక దొంగ క్షమాపణ కోరుకున్నాడు. వచ్చేంత బాధ మనసుతో, ప్రభు నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుని అడిగాడు. అతను పశ్చాత్తాపం, మారు మనసు, విశ్వాసాన్ని బట్టి అప్పుడే వరం చేసిందండి ఆయన. ఏంటో వరం అంటే, నీవు నాతో పరదేశంలో
ఎట్టి పాపనైనా క్షమించే దేవుడు కనుక అక్కడ క్షమాపణ ఇచ్చి అతను పరదేశించాడు ఆయన ఆత్మకే అని ఇక్కడ పరదేశం వస్తున్నాడు. యేసు ప్రభు గారు మొట్టమొదటిగా పలికిన ఇచ్చిన వరం దొంగకి, క్షమాపణ పొందిన దొంగకి, క్షమాపణ అడిగిన దొంగకి. 2 ప్రకటన 2:7 చెవిగలవాడు ఆత్మ సంగమంతో చెప్పుచున్న మాటలు వినుగాక. జీవితంలోనికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిచ్చును. ఇక్కడ మరి యోహాను గారు ఆయన దర్శనం, పరలోక దర్శనం. ఈయనకేమో పరదేశ దర్శనము, యోహాను గారు పరలోక దర్శనం. ఆ పరలోక దర్శనంలో ఆయన చెప్పాడు, పరదేశం చూశాడట. ఈయన కూడా పరదేశంలో జీవవృక్ష ఫలమును భుజింపనిచ్చును అని యోహాను గారు చెప్పిన మాట ప్రభు ఆయన గ్రంథస్థం చేశాడు. ప్రకటన 2:7. ఇప్పుడు అర్థం చెప్పారుగా పరదేశం గురించి. మొదటగా యేసు ప్రభు చెప్పారు, రెండవదిగా పౌలు గారు సౌలు చెప్పాడు, మూడవదిగా ప్రభు యొక్క అపోస్తుడైన యోహాను గారు చెప్పాడు. ఈయన కూడా పరదేశ దర్శనం చూస్తున్నాడు. పరదేశ దర్శనం చూస్తున్నాడు ఈయన కూడా, యోహాను గారు కూడా. అంతకుముందే పౌలు గారు చూశారు పరదేశ దర్శనం కనుక ఈ విధంగా అంత ఘనత, అంత గొప్ప దర్శనం నాకు దొరికిందని ఆనందంగా ఆ సంఘాన్ని తెలియజేస్తున్నాడు. ప్రకటన ఇంకా చూద్దాం. ఈ యోహాను గారికి పరలోక దర్శనము, పరదేశ దర్శనం, పరలోక దర్శనం కూడా యోహాను గారు దొరికిందండి. యోహాను ప్రభు అపోస్తుడైన యోహాను గారు 96 సంవత్సరంలో వయసులో. ప్రకటన 6:9-11 చదువుతాం. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాను ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసితిని. బలిపీఠము క్రింద చూసితిని. పరలోక దర్శనంలో పరలోక గురించి మాట్లాడుతూ పరదేశం గురించి కూడా యోహాను గారు మాట్లాడతాడు. బలిపీఠం క్రింద ఆ యొక్క బంధింపబడిన ఆత్మలు అంటే అపోస్తలులు, ఆదిమ సంఘము, ఎవరైతే రక్షణ పొంది చనిపోయి ఉన్నారో ఆ ఆత్మలని చూస్తున్నాడు. ఎంత భాగ్యం అనేది! చనిపోయిన వారి ఆత్మలు ఎలా ఉన్నాయో చెప్పారు ఇక్కడ. అంటే పరదేశం చెప్తారు అనమాట. ఏమండి, బలిపీఠంగా చూసింది వారు మాట్లాడుతున్నారండి. వారు చెప్తారంటే చనిపోయిన వారి ఆత్మలు, అపవిత్ర ఆత్మలు మాట్లాడుతారు. ఏమంటే, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చగయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదాన చేయగయు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వబడను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి యొక్క వరకు అక్కడ సమాధానం వస్తుందండి. అడిగారు కదా ప్రభుని, నాదా ఎంతకాలం తీర్పు తీసుకున్నాడంటే ఏమంటే అని అడిగినప్పుడు మమ్మల్ని చంపిన వారి గురించి ఎంతకాలం తీర్పు తీసుకున్నాడు ప్రభు అని అడిగితే, ఇంకా కొంతకాలం ఆగండి, ఏమంటే ఇంకా కొంచెము కాలం విశ్రమింపవలేను. ఇప్పుడు ఆత్మలు ఎక్కడ ఉన్నాయి? భక్తుల ఆత్మలు ఎక్కడ ఉన్నాయండి? విశ్రాంతిలో ఉన్నాయని చెప్తున్నాడు. ఎంత చక్కగా ఉన్నాడు మాట. ఇంకా చాలా కూడా ఉంది. ఇంకా మీ తర్వాత మరి ఇంకా సువార్త ప్రకటించే
చనిపోయిన ఆత్మలు మొత్తం ఎక్కడారండి విశ్రాంతిలో ఉన్నారని చెప్తారు ఇక్కడ. ఏమండి చెప్పారు. చూడండి, నాథుడు ఎవరో అక్కడ మనం సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడు బలిపీఠం కింద అంటే పరలోకం క్రింద పరదేశం ఉందని చూస్తున్నాం మనం. పరలోకం క్రింద పరదేశం ఉంది అని ఆ పరదేశం గురించి ఆ దర్శనం కూడా పరలోక దర్శనము పరదేశ దర్శనం కూడా వ్యవహారంగా చెప్తారండి. ఆయన చూపించాడు అన్నమాట ప్రభు. చూద్దాం, నాథుడు మరి ఇక్కడ నాథాన్ని ప్రాప్తం చేశారు కదా ఆత్మలో. యోధా పత్రిక 4వ వచనం చదువు. ఆ నాథుడు ఎవరో తెలుసుకో. కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతులతో మనకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఇప్పుడు పరలోకంలో నాథాన్ని ఎవరు ప్రాప్తం చేసిన యేసు ప్రభుకి అతిథి నాథుడు ఎవరప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. ఆయన ప్రాప్తం చేస్తారు ఆత్మలో. ఇది లోకానికి క్రైస్తవులకు తెలియని సంగతి. యెషయా గ్రంథము 54:5వ వచనంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఏమండి, నాథుడంటే భర్త. నాథుడంటే ఎవరంటే భర్త. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు భర్త అంట. యెహోవా దేవుడు నేను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఏమంటే ఆయన సర్వలోకములకు దేవుడని ఆయన పేరు. ఇప్పుడు యోధా పత్రికలు ఏం చేసాం మనం? సర్వలోక నాథుడు, సర్వలోక దేవుడు, సర్వలోకానికి ఎవరో యేసు ప్రభు అని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఆయన సమాధానం ఇచ్చేటట్టు కావాలి. కొంతకాలం ఇక్కడ శ్రమించండి, పరదేశంలో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి వారికి ఉన్న ఆశీర్వాదాలు చెప్తారు అక్కడ. అలాగే విశ్రాంతిని మనం చూసాం కదా, విశ్రాంతి తీసుకోండి అన్నారు. ఆత్మలో విశ్రాంతి అనే విషయాన్ని ప్రకటన 14:13 అంతగా ఎప్పటి నుండి ప్రభునందు మృతులు తగిలిన వాయువు పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా పెట్టింది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. చూసుకోండి, ప్రభుత్వానికి సువార్తలని ప్రభుత్వ బాప్తిసం పొంది ఆయన సంఘం నుండి రక్షణ కాపాడుకుంటే ప్రభుత్వం నుండి కూర్చున్న వారు అక్కడ నాథా అన్నారు పరదేశం నుండి. ఎందాకైతే కంగారు విశ్రాంతి ఉండండి. ఎక్కడ విశ్రాంతించారు కదా, మీరే కంగారు పడకండి అంటే పరదేశం అంటే ఆత్మ విశ్రాంతి పొందే స్థలము ప్యారడైజ్. అది క్రైస్తవుడు దాచిపెట్టాడు దేవుడు. అది పౌలుగా చూసి వచ్చాడు చెప్తున్నాడు. యోహాను కూడా చూసి చెప్తున్నాడు. వారి కూడా యోహాను అయితే పరలోకం పరదేశం రెండు దర్శనాడు ఆయనకి. 5వ వచనం అటు వానికి వచ్చి అతిశయించను. ఎవరు పరదేశ దర్శనం పొందిన వారిని చాలా సంతోషిస్తున్నాడు. నా విషయమైతేనో నా బలహీనతేనే కాక దేవుడుగా అతిశయింపను అన్నాడు. నేనైతే ఈ దర్శనాలు ఈ గొప్ప కార్యక్రమాలు నేను హెచ్చుగా ఆలోచించాను.
అవివేకిని కాకపోదు కానీ ఆలోచన నా యందు ఎవరైనాను చూచిన దానికన్నాను నా వల్ల విని దానికన్నాను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించడం మానవలసిన్నాను. ఈ దర్శనాలు చెప్పి నేను ఇంత గొప్ప గొప్ప కార్యం దేవుడు నాకు చేయించాడని చెప్పుకుంటే నా గొప్పగా చెప్పడం దేవుడికి చెప్పడం అవనా అని తగ్గించుకుంటున్నాను అన్నాడు. మరి చూడండి చక్కని మాట. నా వలన వినిన దానికన్నాను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచుతారేమో. దేవుడి కంటే ఘనముగా అంటారు సంఘం, అందుకని ఘనముగా ఎంచుతారేమో అని అతిశయించడం మానవలసిన్నాను. సామాన్యంగా ఒక సామాన్య విశ్వాసంగా ఉన్నాను అన్నాడు. అంటే క్రైస్తవుడు ఏ విషయంలో కూడా అతిశయపడకూడదు, హెచ్చించుకోకూడదు అని అర్థం అన్నమాట. తదుపరి 7వ వచనంలో ఇంకా 10 విషయాలు చదువుతామంటే 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. మరి 1, 2 కదా దర్శనాలు, 1, 2 కాదంటే నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఇది దర్శనాలు వచ్చినప్పటికీ నేను హెచ్చిపోకుండా నా శరీరంలో బలహీనత ఉంది, నా శరీరంలో ముళ్ళు ఉంది, నేను హెచ్చిపోతానేమో అని ముళ్ళు ఉంచాడు దేవుడు ప్రభువు అన్నాడే. చూద్దాం 12 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో అతని పత్రికలు ఈ పౌలు గారి యొక్క బోధలు కానీ పత్రికలు ఎలా ఉన్నాయో ఆ సంగతి చెప్తారట అనుకుంటారట వాళ్ళు. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. ఏమన్నా ప్రసంగాలు గొప్పట, ఏమన్నా పత్రికలు గొప్పట, కానీ శరీరం బలహీనుడు పౌలు గారు అని సంఘంలో చెప్పుకుంటారట. అతని ప్రసంగములు త్వరగానే దాని యొక్క ఏంటంటే అతని ప్రసంగము చాలా కఠినంగా బోధించారండి. పౌరు గారు చెప్పాడు అప్పటి కామెంట్ అన్నాడు, పత్రిక మంచి బాగా రాస్తాడంట, తర్వాత బోధ బాగా ఉంటుందట, కానీ ఆ బోధలో కఠినత ఉండదుట. అందుకని త్వరగా ప్రసంగములు త్వరగానే అని ఎవరు అన్నాడు అని ఆయన జ్ఞాపకం చేస్తున్న సంఘాన్ని. అంటే సంఘంలో ఎన్నో కొంత అంత చక్కగా వాళ్ళ రక్షణ నడిపించాలని ఆశతో వాక్యం చెప్తుంటే కొంత వ్యతిరేకత ఉందంటాడు. అదే ఇక్కడ సంఘంలో పౌలు గారి మీద వ్యతిరేకత ఉందంట. త్వరగా బాబా బాధ్యత బాబు నాన్నగా చేస్తాడంట అనే రకన్నారంట. చూద్దాం పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 15-17. ప్రియులారా, అది ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకుని ఇక్కడ పత్రికలు కూడా పత్రికలో ఆ యొక్క భక్తులకు సంఘాన్ని రక్షించి చేస్తారండి. మన ప్రభువును రక్షకుడినైన
2వ పేతురు 3 మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం అది రక్షణాత్మకమైనదని ఎంచుకొనడు. ఆదాపు ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున. ఇక్కడ పౌలు గారికి చెప్తున్నారండి, పేతురు గారు పౌలు గారికి చెప్తున్నారండి, దేవుడు తనకు అనుగ్రహించిన జ్ఞానం చొప్పున తన సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. మీకు పత్రిక రాశాడు. వీటిని గూర్చి ఆ. తన పత్రికలన్నిటిలోనూ దీనిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసుకుందురు. చూడండి ఇక్కడ ఏమండి, అపోస్తలుడైన పేతురు పౌలు గారి యొక్క పత్రికల గురించి అతని జ్ఞానం గురించి బోధిస్తున్నాడు. ఇక్కడ అతని పత్రికలు చాలా గొప్ప పత్రికలు, దైవ జ్ఞానంతో అందించిన పత్రికలు. చాలా మందికి అవి విద్య లేని వారికి ఏమో అపార్థంగా ఉన్నాయి. విద్య లేని రెండు రకాల ప్రజలండి సంఘంలో. విద్యావిహీనులకు అపకార మాటలు ఉన్నాయంటే పౌలు గారి మాటలు పత్రికలు. తర్వాత అస్థిరులు, స్థిరంగా దేవుల్లో ఉండరు, వాక్యపడి స్థిరత్వం ఉండదు. అటువంటి వారు కూడా గ్రహించలేకపోతారట. ఇప్పుడు చూడండి 12వ అధ్యాయంలో మనం సాధిస్తున్నాం కదా, పరదేశం గురించి ఎప్పుడు మరి అటువంటి సంగతి అర్థం చేసుకోలేకపోతారట. అంత గొప్ప సంగతులు ఆ పత్రికలు ఉన్నాయని పేతురు గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు, బలపరుస్తున్నారు. పత్రికల యొక్క అవసరత, పత్రికల యొక్క విలువ బైబిల్లో 8వ వచనం, అది రాయబడిన తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఈ బలహీనతలు ప్రభు ప్రార్థించాడంటే, ఆయన బలహీనతలు ప్రభువు ప్రార్థించి ముమ్మారట ప్రార్థించాడట. ఏక పద్ధతిలో కలిసి 4:13 మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను, శరీర బలహీనత కలిగినను నేను సువార్త మీకు ప్రకటించిందని మీరు బలహీనమైనప్పటికీ మీకు సువార్త ప్రకటించండి తీసుకున్నారు సువార్త. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. నాకు బలహీనత ఉన్నప్పటికీ నా బలహీనత పట్ల తృణీకరింపలేదు. నా ద్వారా వాచుకున్న స్వార్థ లోపడ్డాడు అని సంఘాన్ని అభినందిస్తున్నాడు. నేను సువార్త మీకు ప్రకటించిందని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు కానీ దేవుని దూత వలెనో క్రీస్తు యేసుని వలెనో నన్ను అంగీకరించింది. మొట్టమొదటిలో కొరింథీ పట్టణంలో క్రీస్తు సువార్త ప్రకటించినప్పుడు ఆయన్ని దేవదూతలా చూశారంటాడు. యేసు ప్రభు మా మధ్యకి వచ్చాడు అంటే ఆనందపడ్డారట. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది అన్నాడు. ఇప్పుడు అంత అలా చూశారు కదా. ఇప్పుడు సువార్త మీకు అందించినప్పుడు మీ సువార్త లోపల రక్షణ గురించి సంగముగా ఉంటే ఆరాధించుకుంటారు కదా, దేవుడు పిల్లలయ్యారు కదా. ఇప్పుడు నేనంటే ఎందుకు నిర్లక్ష్యం మీకు? ఎవరైనా ప్రేమంత అని ప్రశ్నిస్తూ సత్యమైతే అప్పుడు ఎలా ఉన్నారు? మొదట్లో సత్యమైతే మీ కన్నులు ఓడ మీకు నాకు ఇచ్చి వేసిందని మీ పక్షమున సాక్ష్యం పంచున్నారు. మొట్టమొదటి ఎలా ఉన్నారండి?
ఆ కళ్ళు చూపు వచ్చినప్పటికీ కూడా ఆ కళ్ళు చూసేవారికి ఎలా కుసులతోనూ ఏమంటే ఇబ్బందికరంగాను చూడడానికి అసహ్యంగా ఉన్నాయని కళ్ళు. అప్పుడు మొదట్లో వాళ్ళు ఏం చేశారంటే సంఘము, అయ్యా మా కళ్ళు తీసి పిలిపించాక మీరు వైద్యం చేయించుకోండి అని అన్నారంట. ఏమంటే ఆదిన సార్ మొదట్లో మీ కళ్ళు ఓడపికి ఇచ్చేస్తున్నారు కదా, ఆ ప్రేమ ఏమైంది అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ దానివల్ల బలహీనత ఏంటో ముళ్ళేంటో ఆయన చెప్తున్నాడు. కళ్ళ బలహీనత ఆ ప్రభు దర్శనంలో కళ్ళు పోయి మళ్ళా ప్రభు పండించారు. ఆ పండించినప్పటికీ ఈ కళ్ళు కుసులతోనూ ఇంకా అదే బలహీనతలో ఉన్నాయన్నమాట. చూడడానికి అందంగా లేవు. ఏమంటే ఆ కుసులు కాకుండా ఉన్నాయంట. ఆ యొక్క చరిత్రగారు చెప్పారు. ఆ పౌరులు బలహీనత ఏంటంటే అది దేవుడు ప్రభుని అడిగాడట, లేవా ప్రభు నాకు ఈ కళ్ళ స్వస్థత చేయమనంటే ఆయన ఏం చెప్పారు చూద్దాం 9వ వచనంలో. అందుకు నా కృప నీకు చాలును. ప్రార్థన చేస్తే దేవుడే చెప్పాడు ప్రభు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పెను. ఏమంటే ఇంత గొప్ప దర్శనాలు కలిగిన ప్రభుత్వం మాట్లాడే గొప్పవాడు ప్రభు ప్రార్థన చేస్తే నా కృప నీకు చాలును, బలహీనత లేదు భగవంతుడు పనిచేస్తావు అని చెప్పి కళ్ళ ఆరోగ్యం ఇవ్వలేదట. కళ్ళకి ఆరోగ్యం అమ్మ అర్థమైన మాట అర్థమైనా కళ్ళ ఆరోగ్యం ఇవ్వలేదట. ఎందుకో తెలుసా, నీ కళ్ళు ఆరోగ్యం కాదు, నీకు రక్షణ ఇవ్వడం గొప్ప. నువ్వు తిరుగుబోతాడు సంఘాన్ని పాడు చేసావు, నీ రక్షణ ఇవ్వడం గొప్ప. రక్షణ గొప్ప, దేవుడి గొప్ప. రక్షణ ఏంటమ్మా? దేవుడి గొప్ప. మన చదువుతుంది చూడండి. అందుకు నా కృప నీకు చాలును. అమ్మా అర్థం తెలుసా, నీకు రక్షణ ఇవ్వడమే గొప్ప. నీకు రక్షణ ఇవ్వడమే గొప్ప. ఆ కృపను పొందావు కదా. పౌలు గారి రక్షణకు అర్హుడు కాదండి, తిరుగుబడ్డాడు, సంఘాన్ని పాడు చేశాడు. మరి అటువంటి రక్షణ ఇవ్వడం అంటే ఆయన కృపే కదా, దేవుడు ప్రభు కృపే కదండి. చెప్పరా, తిరుగుబడ్డాడు, సంఘాన్ని నాశనం చేశాడు. మళ్ళీ యుద్ధాల వల్ల సంఖ్య చేసుకుని స్నేహితులు చేసుకుని సంఘాన్ని ఎక్కడెక్కడో పారిపోయారు. సంఘం నాశనం అయిపోయింది, చదువుపోయింది. మళ్ళీ ఎక్కడో ఉన్నారంటే అక్కడ బయలుదేరాడు. రక్షణ వచ్చి అసలే వచ్చా. అందుకని అర్హత నువ్వు అయినా నా కృప నీకు ఇచ్చాను కదా, అది చాలు. అంటే అన్ని భాగ్యాల కంటే, ఆరోగ్య భాగ్యాల కంటే ఏది గొప్పదన్నప్పుడు రక్షణ గొప్ప. మాకున్న అన్ని భాగ్యాల కంటే ఆరోగ్య భాగ్యాలు, ఐశ్వర్యాలు, ఉద్యోగాలు ఏవో కావాలి మంచి, వాటి అన్నిటికంటే గొప్పది ఏంటంటే రక్షణ. దైవ కృప రక్షణ అంటే అది చాలు మీకు. అంటే కాగా క్రీస్తు ఎప్పుడైతే అలాగా కన్ఫర్మ్ చేసాడు ప్రభు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిన నిమిత్తము విశేషంగా నా బలహీనత అంటే బహు సంతోషముగా అతిశయపడుతును. ఎవరికి క్లియర్ అయిపోయింది కదా, నీకు రక్షణ ఇవ్వడం గొప్ప, నీ బలహీనతలు నువ్వు గొప్ప కార్యాలు చేస్తావా, చేస్తాను నేను అని చెప్పి అలాగా ప్రభు చెప్పినప్పుడు ఈయన అన్నప్పుడు నా బలహీనత అంటే బహు సంతోషముగా అతిశయపడుతున్నా. నేను ఆ సేవ దొరికినాను, రక్షణ దొరికినాను. బలహీనత ఏం పర్లేదు, బలహీనత ఏం పర్లేదు కానీ ఆయన సంబంధించినట్టు సంఘానికి చెప్తున్నాడు. ఏమండి ఏం చెప్తున్నాడు?
విశ్వాస ఏ బలం? విశ్వాస ఆత్మబలం. శరీర బలం అంటే ఆత్మబలం ఉంటారు అని చెప్తాడు. నేను ఎప్పుడు బలహీనుడో అప్పుడే బలవంతుడు. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవాలలోనూ నేను సంతోషించుచున్నాను. చూసుకుంటారు. శరీర బాధనే కాదండి, అన్ని రకాలు అన్ని ఇబ్బందులు ఎదుర్కొనడానికి సేవ, అయినా సంతోషంగానే సేవ చేస్తున్నాను. కేవలం బలహీనత కాదు అన్నాడు. ఇదంతా క్రీస్తుని బట్టి నాకు వచ్చినటువంటి ఇబ్బందులు, అయినా సంతోషంగా చేస్తున్నాను. ఎవరు చెప్తారు ఇలాగా? ఎవరు చెప్తారే? ఎవరు? పిలుపులు రాసిన పత్రిక చూడండి, ఆయన చెప్పే మాట 4:11. పిలుపులు రాసిన పత్రిక 4:11. నాకు కొలువు కలిగినందున నేను ఇలా చెప్పలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. చూసారండి, అని చెప్తాను సంఘానికి. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా జీవించడం నేర్చుకున్నాను. తృప్తిగా జీవించడం నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండగలుగుతాను, సంపన్న స్థితిలో ఉండగలుగుతాను. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండటకును, ఆకలి కలిగి ఉండటకును, సమృద్ధి కలిగి ఉండటకును, లేపులో ఉండటకును నేర్చుకుని ఉన్నాను. చూసుకోండి, ఇక్కడ పౌరు గారు ఎంత మాదిరండి సంఘానికి, లోపల క్రైస్తవుడికి ఎంత మాదిరండి. అన్ని సమయాల్లో క్రైస్తవుడు తన విశ్వాసం కాపాడుతూ ప్రయాణం చేయాలి. సంపన్న స్థితిలో ఉన్నా, దేవ స్థితిలో ఉన్నా, ఆకలితో ఉన్నా, కడుపు నిండినా. ఈ మాట అందరూ చెప్పండి. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దేవ స్థితిలో ఉండగలుగుతాను, సంపన్న స్థితిలో ఉండగలుగుతాను. ప్రతి విషయంలోనూ అన్ని కార్యాలలోనూ కడుపు నిండి ఉండేటకును, ఆకలి కలిగి ఉండేటకును, సమృద్ధి కలిగి ఉండేటకును, లేవులో ఉండేటకును నేర్చుకుని ఉన్నాను. క్రైస్తులు ఎలా ఉన్నారు? ఏమో చెప్పరా? క్రైస్తులు ఎలా ఉన్నారు? ఇది మాదిరి. ఏ స్థితిలో ఉన్నా అతను విశ్వాసంగా సాగాలి. ఎందుకంటే ఆయన ఏం చూశాడంటే భర్త చూశాడు. ఏం చూశాడంటే అక్కడికి చేరాలి. ఇక్కడ జీవితం తాత్కాలికమే. ఏమంటే సమృద్ధి ఉంది, ఇబ్బంది ఉంది, ఆకలి ఉంది, కన్నుండా ఉండవచ్చు. అన్ని సమయాల్లో కూడా ఒకే రీతిలో క్రైస్తవుడు ఉండాలి. దేవుని దగ్గర తన విశ్వాసం ఒకే రకంగా ఉండాలి. బాగున్నప్పుడేమో విశ్వాసంగా పొంగిపోతూ కొంచెం దేవుని జాగ్రత్త కృంగిపోకూడదు అని నేర్పిస్తున్నాడు ఆయన. ఆయన ఒక మాదిరి నేర్పిస్తున్నాడు. 11వ వచనం అర్థం. 12 నేను అవివేకినై అయితిని, నేను అవివేకినైతే మీరే నన్ను బలవంతం చేసింది. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడని. నేను ఏమాత్రం వాడను కాక పోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాదు. సంఘాన్ని చెప్తాడండి, నేను అతి సామాన్యుడి. ఇప్పుడైతే లోకంలో అందరికంటే శ్రేష్ఠులు ఎవరంటే అపోస్తలులే. లోకంలో ప్రతి మానవుడి కంటే శ్రేష్ఠుడైన వాడు ఎవరంటే
ఈ మిక్కిలి శ్రేష్ఠుడైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను అంటే యేసుప్రభు ఉన్నారు, ఆయన బోధనలు ఉన్నారు, మహిమలు చూశారు, ఆ యొక్క పని అప్పించబడ్డారు ప్రభు గారు. అంతకంటే ఎక్కువగా పరలోకం దర్శించి ఈయన కూడా అపోస్తలుడిగా ఆయన సమాజంలో పంపించాడు. నేను అపోస్తలుల కంటే గొప్పవాడిని సంఘంగా చెప్తాడు. సామాన్యుడు కాదు, సామాన్యుడు వస్తారు మీరు అన్నాడు. అపోస్తలుల కార్యము 12 కొరింథీ పత్రిక 12 ఏంటి గొప్పదనం చూద్దాం. అపోస్తలుల గొప్పదనం, అపోస్తలుడు ఎక్కువ గొప్పదనం ఏంటి? దీనికి ప్రభుత్వం ఉన్నారు కదా, వాళ్ళు సరిగ్గా బాధ ఉన్నారు కదా, ట్రైనింగ్ అయ్యారు కదా 3 సంవత్సరాలు. ఎవరు సువార్త ద్వారా పరిశుద్ధాత్మ సువార్త ప్రకటిస్తారు కదా, వీళ్ళు ఎందుకు అద్భుతాలు చేస్తారు కదా వాళ్ళు. వీళ్ళగా నేను గొప్పండి, అలాగంటే బాబు గొప్పండి అని అంటే ఆయన అనడం వల్ల ఏ విధంగా గొప్పతనం దేవుడు ఇచ్చాడు చదువుతాను. 12 సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయడం వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్పుతో మీ మధ్యను నిజముగా కనపరచబడిన నా ద్వారా. ఏం జరిగిందంటే సమాజంలో సంఘంలో సూచక క్రియలు అంటే అపోస్తలులు చేశారు, నేను చేశాను. అద్భుతములు అపోస్తలులు చేశారు, నేను కూడా చేశాను. మహత్కార్యములు అపోస్తలులు చేశారు, నేను కూడా మహత్కార్యం చేశాను. అపోస్తలుల చిహ్నములు ఆ గుర్తులు పూర్ణమైన ఓర్పుతో మీ మధ్య నిజముగా కనుపరచబడిన నా ద్వారా. అపోస్తలులు ఎన్నో డబ్బుల్లో ప్రభు యొక్క శక్తి ఎవరిగా పొందుకున్నారో ఆ శక్తి నాకు కూడా ప్రభు ఇచ్చాడు. నేను అద్భుతాలు చేశాను. ఈ మధ్యన ఏంటో ఒక్కొక్కరు అద్భుతాలు ఏం చేశారు. అపోస్తలుల కార్యములు 14:7-10 పౌలు చేసిన కార్యాలు. లుస్త్రలో బలహీన పాపములు కలిగి ఉండేను. అతడు పుట్టినది మొదలుకొని గుడ్డివాడై ఉన్నాడు. గుడ్డివాడై ఎన్నడను నడవలేక కూర్చుండి వాడు పోలియో 2 కాళ్ళు పోషకాలు అన్నమాట. అది దేవుడు ఉంటాడు అతను. అటువంటి వాడు లుస్త్రలో ఉన్నాడంట. అక్కడే మీటింగ్ సువార్త ప్రకటిస్తున్నారు. అక్కడ మీటింగ్ నేను వచ్చాడు కోటానికి. అతడు పౌలు మాట్లాడుట వినను. ఎవడే పౌలు అతని వైపు నేను చూసి స్వస్థత పొందుటకు అతని విశ్వాసం ఉండేదని గ్రహించి ఎవడే ఏం బోధిస్తున్నాడు అక్కడ అని అంటే యేసుప్రభు అద్భుతాలు, ఆయన మహిమలు, ఆయన యొక్క స్వస్థత కార్యక్రమాలు, ఆయన మనసు తిరిగి లేచిన సంగతులన్నీ ఆయన బోధిస్తుంటే ఈయన ఆనందంగా ఎదురు చూస్తాడట, ఆనందంగా చూసుకున్నాడట. నేను కూడా బాగోతున్నానేమో అప్పుడు అనుకున్నాడట. ఆ మనసు గ్రహించి అతను పిలుస్తున్నాడు. పౌలు అతని వైపు నేను చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేదని గ్రహించి నీ పాదములు మోపే సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగాను. ఎవడే దేవుడు చేసే కార్యాలు అప్పుడు పౌలు చేస్తాడు. ప్రభు చేసే కార్యాలు పుట్టి కొడుకోడు వాడేవాడు మామూడు అదే అన్నాడు. అద్భుతాలు చేత మేము మహత్కార్యాలు చేత నేను మీ మధ్యన సేవ చేశాను కదా అని అంటే ఒకటి మనం చూసేవాడు. ఇది ఎవరు చేశారు అంతకుముందు? పేతురు యోహాను దేవాలయం ఎక్కి వెళ్తుంటే అక్కడ కూడా కాడు నడవలేని వ్యక్తిని ఆ యొక్క దేవాలయం
ఏమండి అతను ఆదివారం చేసుకుంటుంటే వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుంది వాడుకోవడం వాళ్ళని చూస్తుంటే రాని మా దగ్గర రెండు బంగారం లేవు కానీ మాకున్నది ఒకటి ఉంది యేసు నామం లేచినాడు అన్నాడు. అపోస్తలులు 40 సంవత్సరాలు ఆ దేవాలయం దగ్గర ఉన్నాడు. అతను యేసు నామం లేచినాడు అంటే అతను లేచి వదిలేసి మెట్లెక్కి మందిరంలో వెళ్ళాడు. అంత అద్భుతంగా ఇక్కడ పౌరుగా చేశాడు. తర్వాత ఇంకోటి చూద్దాం. అపోస్తలుల కార్యములు 19, 11, 12. అపోస్తలుల కార్యములు మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. లేదా అర్థశాస్త్రంగా చూడండి. ప్రభు ఏం చేశాడంటే ఇక్కడ దేవుడు ఎవరు పిలిచారు? పౌలు ఎవరు పిలిచారు? ఇక్కడ ఏమన్నా ప్రభుని దేవుడు ఎవరంటే మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టనైనను రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఇక్కడ అద్భుతాలు. ఆయన చేతులు వారు పడిగితే ఎటువంటి రోగైనా స్వస్థపడిపోతాడు. ఆయన నడుము అన్ని మీద నడుపుకుంటుగా ఒక బెడ్లా కడతాడు. వాడు నడికట్టు అంటారు. ఆ నడికట్టు ఆ పడిగితే అసలు ఆ గుడ్డ అక్కడ తగిలితే చాలా స్వస్థ పొందేవారు అంటాడు. అది దానికి ఏమంటే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. ఒక చేతుల వారు నడికట్టు ద్వారా రోగాలు పోవడం కాకుండా ఆయన పౌలు గారు యేసు నామాలు ఆయన ధ్యానించేటప్పటికి దెయ్యాలు పారిపోతున్నాడు. కనుక ఎన్ని అద్భుతాలు చేయించాడు దేవుడు ఆ చేతనే సంఘానికి తెలియజేస్తాడండి. ఇప్పుడు ఈ వాక్యం బట్టి సమాజంలో బాగా అద్భుతాలు వచ్చేసాడు. చేతుల వల్ల పోవడం, నడిపెట్లు అమ్ముకోవడం అన్నారు కదా. ప్రశ్నే చేతుల మాలు నడిపెట్లు అమ్ముకున్నారు కదా. ఇప్పుడు ఈ వాక్యం పడే ఇప్పుడు గంగా పూర్తులు వచ్చాయి. ఇప్పుడే లేవు ఆ బైబిల్ అంటే ప్రభు అందిస్తున్నాడు. కాబట్టి అపోస్తలుడు కనుక మళ్ళీ కూడా చూద్దాం. అపోస్తలుల కార్యములు ఇంకో సంఘటన 20వ అధ్యాయము 7 నుంచి 12. ఇక్కడ ఆదివారం రొట్టె వరిస్తున్నారు. రొట్టె వరిస్తుంటే ఆ యొక్క 3వ అంతస్తు నుండి ఒక యవనస్తుడు కింద పడి చనిపోయాడు. పౌలు సంఘం చెంది వెళ్ళి అతను బ్రతికించి వారికి అప్పగించారు. చూద్దాం 12వ వచనం. వారు బ్రతికిన 1 నుంచి 7 నుంచి 12 రాసుకో. కానీ 12వ వచనం చదువుతాను. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిన మేడ మీద పడిపోయి చచ్చిపోయాడు. పౌలు గారు బ్రతికించాడంట. మళ్ళీ మేడ మీద ఆదరణ వచ్చాడంట. మేడ మీదకే ఆదరణ వచ్చాడు. సగమంత ఆనందం పట్లేనంత చనిపోయి కూడా బ్రతికించాడు పౌలు గారు. ఇంకో సంఘటన చూద్దాం. అపోస్తలుల కార్యములు 28, 3 నుంచి 6. అప్పుడు పౌలు ఈయన వాడ ప్రయాణంలో వాడు వదిలేసిపోయాడు. వెళ్తే అంటే ఆ ద్వీపం దేవుడి దగ్గర ఆగిపోయాడు. వెళ్తే అది ద్వీపం సముద్రంలో మధ్యన ఒక ద్వీపం దొరికింది. అక్కడ వెళ్ళి చేరాడు. అక్కడ చేరిన తర్వాత చచ్చిపోయినారు కదా, మంటేస్తున్నారంట, పొలం మంట. అప్పుడు పౌలు మోపడి పొలాలు నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకలు బయటకు వచ్చి
ఇలా విధులు చేతి పట్టలేదు అంటాడు. అక్కడ చుట్టూ చూశాడు ఆ పాము ఎంత ప్రమాదమో. ఆ ప్రాంతం తెలుస్తుంది కదా ఏమో ఎంత ప్రమాదమో. వాడు అన్నారంట ఏమని చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు. పౌరుగా ఏమన్నాడే అమ్మా, పౌరుగా ఏమన్నాడా? వీడు మామూలు కాదు, సముద్రంలో తప్పించుకున్నాడు. ఎక్కడ తప్పించుకోలేదు, చాలా కారణాలు పాటించడం అన్నాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకోలేడు. వాళ్ళ ఆలోచన సముద్రం చచ్చిపోవాలండి, సముద్రం బదలాసిపోయి ములుపు తప్పించుకొచ్చాడు అన్నారు. సముద్రం తప్పించుకోలేడు. న్యాయ మాతని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకుని దుర్మార్గుడు దొంగ నరహంతకుడు అయి ఉంటాడు కనుక అక్కడ తప్పించుకున్నాడు. దేవుడు అతను వదిలిపెట్టలేదు. ఇక్కడ చచ్చిపోతాడు. ఆ పాము అటువంటిది. ఆ పాము ఖచ్చితంగా ఎవడు తగ్గడు అని బతుకున్నాడు. అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి పౌరులు ఏం చేయడంటే ఇలా ఇది చేసుకున్నాడు. అది మళ్ళీ అగ్ని పడిపోయింది. జాడించి ఏమండి ఏ హాని పొందలేదు. దీనికేమే కావట్లేదంట. కానీ ప్రజలు చూస్తారంట. ఏమని చెప్తారంట? వాళ్ళని శరీరం వాచులో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుకోండి. అక్కడ సర్కారు వాడి విషయము వాడి ప్రమాదము తెలిసిన వారు కాటేషన్ చచ్చిపోతాడు. ఒళ్ళంతా పప్పులో చెందే చచ్చిపోతాడు, బ్రతకడు అని చెప్తారంట. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానియో కలుగకుండా చూసి ఏ హాని కలగలేదండి. ఇలా చూశారు. అంటే ఈ పాపం ఏం చేయలేదండి. ఇతను మామూలు ఏమనుకుంటున్నాడు? చూసి ఆ అభిప్రాయం మాని ఏ అభిప్రాయమో మీరు చెప్పండి. ఏ అభిప్రాయం మానదు? చచ్చిపోతాడనే అభిప్రాయం. చచ్చిపోతాడనే అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత ఏం పెరుగుతాడంటే ఓ మామూలు కాదు. విషసర్పం, భయంకర విషసర్పం కలిసిన ఇతను ఏమీ సావలేదు, మామూలు కాదు. ఇతను దేవత అని చెప్పుకొని సాగిరి ముందేమన్నారు? నరహంతుడు అన్నారు, చెడ్డోడు అన్నారు, న్యాయదేవత పెడుతున్నారు. ఏమంటారు? ఆ పాము కలిసిన తర్వాత ఇంకేమన్నారు? శరీరాలు ఉడిపోతున్నారు, బొమ్మలవుతాయన్నారు, చచ్చిపోతాడన్నారు. ఇంకేం కావట్లేదు. మళ్ళీ ఏమన్నారు? దేవత అన్నారు. పౌరుగా 2 చోట్ల దేవత అన్నారండి. పౌరుగా 2 చోట్ల దేవత అన్నారండి. దేవతలు మా మధ్య చూశారు. ఎక్కడంటే ముందు చూసాం కదా, పోలియో అబ్బాయికి కార్డు ఇచ్చినప్పుడు అక్కడ ప్రజలందరూ దేవతలు మా మధ్య చూశారు. ఇక్కడ కూడా ఈ పౌరుగా దేవత అన్నారు. అపోస్తల కార్యములు 28, 17, 19 చదువుతాం. అందులోనే పొప్పులు ఒకడు ఆ దీపంలో మెత్తే దీపం. ఆ దీపంలో మనుషుడు అతనికి ఆ ప్రాంతంలో రోగులు అక్కడ నాయకుడు ఉన్నాడు. నాయకుడు ఆ దీపంలో నాయకుడు. అతని పేరు పొప్పులి. అతడు మమ్మను చేర్చుకుని 3 జన్మలు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు. ఈ యొక్క దీప నాయకుడు ఏమంటే పౌలు గారికి ఆ ఓడల సైనికులకి దొంగలను తీసుకెళ్తాడు సుప్రీంకోర్టుకి, అంటే చక్రవర్తికి. వాళ్ళందరికీ ఓడలను అందరికీ కూడా అందరూ బ్రతికారు, ఎవరు చనిపోలేదు. అందరికి ఆతిథ్యం ఇచ్చాడు అతను. ఆ నాయకుడు ఏమంటే ఇచ్చాడు. అప్పుడు పొప్పుల యొక్క తండ్రి జ్వరమ చేతను రక్త భీతి చేతను బాధపరచు పండుకొని ఉన్నాడు. ఎవడు ఆతిథ్యం ఇచ్చిన గృహంలో ఆ గృహ యజమాని తండ్రి గారు అనారోగ్యన్నాడట. రక్తపు విరేచనాలు, జ్వరము, లేవన స్థితిలో ఉన్నాడట.
బాధపడుచు పండుకొని ఉన్నాడు. పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచగా అద్భుతంలో కూడా ఈయన అద్భుతంగా చేస్తాడు. ఈయన భావం తప్పించున్నాడు. అది అద్భుత కార్యము. మళ్ళా ఆతిథ్య గృహంలో చనిపోయిన సిద్ధంగా వాళ్ళ తండ్రిని బాగు చేశాడు. ఇది చూసి దీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. ఇటు దీపంలోని జనాలకి స్వస్థత అంటే ఎంత పెద్ద అద్భుతాలు చేయించాడు పౌలు గారు దేవుడు ప్రభు అని మనము ఇన్ని సంగతులు ఇన్ని అద్భుతాలు చేయించాడని పౌలు గారి సంఘానికి తెలియజేస్తారు. రోగులు రాసిన పత్రిక ఇంకో సంగతి చూద్దాం. 15వ అధ్యాయము 18-19 వచనాల్లో ఏలయనగా అన్యజనులు విధేయులైనట్లు వాక్యము చేతను క్రియల చేతను గురుతుల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన ఇవన్నీ అద్భుతాలు ఎవరు చేయించారండి? యేసు ప్రభు చేయించిన చేత క్రీస్తు నా ద్వారా చేయించిన వాడిని గూర్చి కానీ మరి దేనిని గూర్చి మాట్లాడాలి మనం. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు ఇల్లు ప్రాంతముల వరకు క్రీస్తు సువార్త పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. యెరూషలేముకి యోధా దేశం అంతటా ఇంకా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇల్లు మారుమూల ప్రాంతాలు బాగా కుగ్రామాలు కూడా వెళ్ళి ఈ అద్భుతాలు చేస్తూ ప్రార్థన చేస్తూ సువార్త అందించి సంఘాలు కట్టాడు. అంత గొప్ప పని దేవుడు పౌలు గారితో చేయించుకున్నాడు. మా కుగ్రామం కూడా వెళ్ళి బాగా చిన్న గ్రామం వెళ్ళి ఈయన ప్రార్థన చేశారు, అద్భుతాలు చేశారు, సువార్త ప్రకటించారు అని ఆయన రోమాలో సంఘాలు రాస్తున్నాడు. ఈ పత్రిక క్రీస్తు సువార్త పూర్ణంగా ప్రకటించారు. అది ఈవేళ సువార్తికుడు ఈ మాట చెప్పాలంట, క్రైస్తవుడు ఈ మాట చెప్పాలంట. నేను ఎరగిన వారికి క్రీస్తు నామమున సువార్త చెప్పానండి అని చెప్పాలి. మౌనం ఉండకూడదు. ఈవేళ పౌలు గారి సాక్షి, పౌలు గారి మాట్లాడాడు. సువార్తికుడు నేను చాలా బాధ్యత ఉన్నాడు. 11వ చదువుతాడు. 12వ అధ్యాయము 10వ పత్రిక 11. నేను మీకు భారముగా ఉండకపోతే నేను విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతే నేను చేసిన ఈ అన్యాయమును క్షమించండి. సంఘం అన్నాడండి. ఎవరంటే మీ ద్వారా ఏమి సహాయం పొందలేదు. నేను బయట ఎక్కువ సేవ చేశాను, బయట సహాయం ఎక్కువగా నాకు అందింది. మీరు అందు నిమిత్తము ఎక్కువ రోజులు మీరు మీతో లేదు, నన్ను క్షమించండి అన్నాడు. సంఘాన్ని ఎక్కువ బయట గడిపాను. నేను బయట సువార్త చేశాను. పద్నాలుగు నుంచి 18 చదువుతాం. 14-18 చదవండి. ఇప్పుడు ఇదిగో ఈ మూడవసారి ఈ యొద్దకు వచ్చేటప్పుడు సిద్ధంగా ఉన్నా. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండగా సంఘం చెప్పిన పత్రికలో నేను మాకు మూడోసారి వస్తాను దగ్గరికి. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీ సొత్తులు కాదు, మిమ్మల్నే కోరుచున్నాను. అమ్మా మీరు కాదుస్తారని రావట్లేదు. మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు రక్షణ కోరుకుంటున్నాను. మీ ప్రేమ, మీ యొక్క స్నేహం నాకు కావాలి. మీ రక్షణ కాపాడుకోవాలి. నా యొక్క పరిచర్య, ఘనమైన పరిచర్య సువార్త ద్వారా మీరు ఆ దీవెన పొందాలి అని అంటాడు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు
నన్ను నేను వేయపరుచుకుందును. నన్ను వేయపరుచుకుందును ఏంటంటే నేను కూడా మీకు అర్పించేసుకుంటాను ఏకంగా సంఘం వరకు. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించరా. ప్రేమ తగ్గిపోతుందంట సేవకుడు. ఆయన ఎన్ని చెప్పేస్తాడు, అక్కడ లోపాలు చెప్తాడు, వ్యతిరేకంగా చెప్తాడు. నేను నాకున్న ధనవంతుని కూడా వెచ్చిస్తాను, నా ప్రాణం కూడా మీ కొరకు అర్పిస్తాను. ఇంతగా నేను ప్రేమిస్తే మీరు నన్ను తక్కువగా ప్రేమిస్తారండి. సంఘము సేవలు ఎలా ఉండాలి ఆ భావం తెలియజేస్తారు. అలా ఉండనీయకుడి. నేను మీకు భారంగా ఉండలేదు, కానీ యుక్తి గలవాడనే మిమ్మును తంత్రం చేత పట్టుకోండి అని చెప్పుదురేమో. నేను ఇచ్చిపడంటే ఆ తంత్రాలతో మమ్మల్ని దేవుడికి పట్టుకున్నాడు, మాకు రక్షణ చేసాడు అంటారేమో. యుక్తి లేదు, తంత్రం లేదు, సువార్త ఉంటే ఏంటంటే నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవరిలోనైనా మిమ్మల్ని మోసపుచ్చి ఆదించుకొనిన తర్వాత తిమోతిని సేవ పంపించేవాడు ఆయన. ఆ పంపించిన వారి ద్వారా ఏమన్నా ఆదించుకున్నా మీ దగ్గర ఏమన్నా ఇచ్చారా? మీ యొద్దకు వెళ్ళుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆదించుకున్నా నా ద్వారా సేవ వచ్చాడు. సేవకుడు ఆదించుకున్నాడు మీ దగ్గర. ఏమంటే వాళ్ళన్న మాటలు సమాధానం చెప్పినాడు. వాడు అంత తిరిగిపోతున్నారు సంఘం సేవల మీద. ఏమంటే మరి అనే భక్తి సేవలు వచ్చాడు, అతను ఏమైనా ఆదించుకున్నాడు మీ దగ్గర. మేము ఒక ఆత్మ వలననే ఒక అడుగు జాడైతే నడుచుకున్నా లేదా? మేము మా సొంత ప్రయత్నం కాదండి, మా నడిపింపు పరిశుద్ధాత్మ నడిపింపు. మా నడిపింపు ఏమంటే మా నడిపింపు మా అడుగు జాడలు ఒక్క అడుగు జాడలైతే నడుచున్నాం. ఏమంటే పరిశుద్ధాత్మ నడిపింపు క్రీస్తు వేసిన అడుగు జాడలు నడిచిన దగ్గర వచ్చాం. మా సంప్రదాయం ఏమి చేయలేదు అంటారు. క్రీస్తు అడుగు జాడని చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఒక్క అడుగు జాడండి. ఈ ఒక్క అడుగు జాడ క్రీస్తు కూడా మీ వల్ల బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరించబోయారు. ఇదంటే నేను తీసుకుంటా అన్నాడు పౌలు. క్రీస్తు అడుగు జాడలు బట్టి మీ దగ్గర వచ్చా, పరిశుద్ధాత్మ బట్టి మీ దగ్గర వచ్చా. మా సొంత మాట కాదు, మా సొంత ప్రయత్నము కాదు. అందుకే లోకంలో ప్రతి విశ్వాసం కూడా క్రీస్తు అడుగు జాడలు నడాలని అపోస్తులు నడిచి చూపించారు. అపోస్తులు నడిచి చూపించారు. ఈ అడుగు జాడలు ఎక్కడికి? పరలోకానికి. ఎక్కడికంటే పరదేశం ముందు తర్వాత పరలోకం. తర్వాత వారు ఆ లోపల ఎత్తి ఉంటాడు. 19 చూద్దాం. 19 24 నేను ఇంతవరకు మీకు సమాధానం చెప్పుకొచ్చున్నానని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తు నన్ను మాట్లాడుతున్నా. ఏమంటే మీకు ఏదో మీరు అన్నమాట సమాధానం కాదు, మీకు తెలియాలంటే క్రీస్తు తరపు నుంచి మాట్లాడుతున్నాను. క్రీస్తు తరపు నుంచి మాట్లాడటం మీరు మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నా. ఏంటంటే మీ పాటలు
చేయడం కాదు, మీ క్షేమాభివృద్ధి కొరకు మళ్ళీ విషయాలను మీకు అందిస్తున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని, నేను మీకు ఇష్టలుగా ఉండరేమో అని, ఒకవేళ కలహము ఏమన్నా సంఘం ఏమంటే చెప్తాడు, నేను అమ్మా సువార్త ప్రకటన సంఘంగా మిమ్మల్ని దేవుడికి అప్పగించుకున్నాను, దేవుడికి సంఘంగా ఉన్నారు, మీరు దాన్ని కాకుండా ప్రయాణం చేయాలి. మరి నేను వచ్చేటప్పటికి మీ పాత జీవితం మళ్ళీ వస్తుందేమో, మీరేమైనా ఆత్మీయంగా చెడిపోతారేమో అని అంటూ ఆ లక్షణం చెప్తాడండి. క్రైస్తవుడు ఏమనకూడదంట, సంఘంలో ఏమనకూడదంట, విశ్వాసంలో విశ్వాసం ఏమనకూడదంట. చదవండి. కలహమును, అసూయము, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను. ఇప్పుడు ఆల్రెడీ సంఘంలో ఉన్నాయండి. పౌరుగారు తెలిసి పౌరుగారికి అంటే వాళ్ళ ఆత్మను ఆశ్రమం చేసేసుకుంటున్నారు. క్రైస్తవుడు ఎవరు ఉన్నారా? కలహము, అసూయ ఎంత ప్రమాదం అండి. అసూయ చాలా ప్రమాదం అండి. చాలా దేవుడికి అసహ్యం అండి. క్రైస్తవుడు అసూయ ఉండకూడదండి. అసూయ ఆత్మ నాశనం చేయాలి, విశ్వాస భ్రష్టత వచ్చింది. అసూయ కారణం, అసూయతో కారణం వస్తుంది. కళ్ళు మంచిగా కదండి, మన మానవుడు కళ్ళు క్రీస్తులో మంచి ఉంచుకోవాలండి. మంచి మంచి కళ్ళు మంచి కళ్ళు కదండి. అసూయ, కలహము, క్రోధము, కక్షలు. ఈ అసూయ ఎన్నో చూడండి. అసూయ నుంచి కలహం వస్తుంది, క్రోధం వస్తుంది, కక్షలు వస్తున్నాయి, కొండములు, గొడవలు, గుసగుసలు ఆడుంటాను. ఏంటంటే ఏంటి రైతులు గుసగుసలు ఆడచ్చా? ఆడైనా అదేనా ఇదేనా అదేనా అన్నాడు. ఏం చేస్తాడు ఇప్పుడు? క్రైస్తవుడు గుసగుసలు ఆడచ్చా? ఆడేనా ఆడేలా మీరేమో దేవుడు బాగుందా బాగున్నా అందాలే సహోదరి సహోదరి కూతురా అని చెప్పి పైకి ఆడేనా మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. చూసుకోసా ఎవరు క్రైస్తవులు ఉందా? చూసుకోసా అయ్యే ఎక్కువ ఉందా అడుగుతున్నాను. అయ్యే గుసగుసలు ఆడుతాను, ఉప్పు గుట్టలను. మళ్ళీ ఇన్ని అక్రమం చేస్తూ నేనేమనుకున్నాను, మళ్ళీ నేనేమో తెలుసా, నేనేంటో అంటారన్నమాట. ఉప్పు గుట్టలను, అల్లరులను. ఏమన్నా సంఘంలో ఏమన్నా తెలుసా ఉన్నాయంట. పౌరులు పత్రిక రాస్తారా? అందుకని ఇవి కాక ఇంకేదో ఉన్నాయంటే ఏంటి? మునుపు పాపము చేసి, మునుపు పాపాలు కూడా బయట ఉంటాయి. మళ్ళీ సకల మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, చాలకము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకుల గురించి దుఃఖపడుతున్నాను. ఈ పైన చెప్పిన ఈ లక్షణాలు కాక కొత్తగా వచ్చాయండి. అసూయ, కలహము కొత్తగా వచ్చాయండి సంఘంలో. పాత ఉందంటాడు ఈ సంఘంలో. మానవ జీవితం పాత జీవితం, క్రైస్తవుడు పాత జీవితం, అపవిత్రత, చాలకము, పోకిరి చేష్టలు నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడుతున్నాను. ఎందుకంటే దుఃఖపడుతున్నాను అంటే ఇటువంటి జనాలు ఉంటారేమో సంఘంలో. దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుతున్నాను. సంఘంలో
ఎటువంటి ఉంటుందని చెప్తారండి ఆఖరిగా. కనుక కొరింథీ పట్టణానికి వారికి ఉన్న అవలక్షణాలు, వారికి ఉన్న రక్షణ కోల్పోయి, ఆత్మరక్షణ కోల్పోయి భక్తిహీనులుగా మారిన లక్షణాలు వస్తున్నాయండి. సరి చేసుకో. నేను వచ్చేసరికి ఇటువంటి వాళ్ళు చూస్తానేమో, నాకు తక్కువ కలిగిస్తారు. ఎందుకంటే ఎంతో కష్టపడి మీ ఆత్మను దేవుడు అప్పగించారు, రక్షణ నడిపించారు. ఇవాళ సేవకుడు సంఘాలు కూడా తక్కువ ఉందండి. ఈ సంఘాలు బట్టి ఏంటంటే సేవకుడు సహకరించట్లేదు, కోటానికి రాదు, ఆరాధన రాదు, అసలు సేవకుని పట్టించుకోరు. ఇవన్నీ సంఘాలు ఉన్నాయండి. కనుక ఆ సంకష్టుడు సేవ వచ్చేసరికి సంఘం ఎలా ఉండాలి? జాకెట్ సినిమా నా సేవకు కనబడితే ఆ విశ్వాసికి, ఆ సంఘానికి